నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ బండి సంజయ్ సంబంధించినటువంటి కొడుకు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం కూడా బండి సంజయ్కి సహకరిస్తూ ఉంది. అందుకోసం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా ఎవరు కూడా మాట్లాడట్లేదు. ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ అండ్ సంజయ్ సర్కార్ అంటే ఆర్ఎస్ బ్రదర్స్ సర్కార్ నడుస్తూ ఉందంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. సో బండి సంజయ్కి సంబంధించినటువంటి అంశంలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ కొంత ఆలస్యం చేసింది. మరో పక్కన అంత పెద్ద ఫోక్సో కేసు అయితే ముఖ్యమంత్రి సైతం కూడా నిన్న ఒక ప్రకటన, అది నాకు ఇంతవరకు తెలియలేదు, నా దృష్టిలో లేదు అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు. మరో పక్కన డీజీపీ సైతం కూడా ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఉన్నది కాబట్టి దీన్ని కొంత డిలా చేసినాం అన్నటువంటి ఆ వ్యాఖ్యలు కావచ్చు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం ఇదే సంబంధించిన అంశంలో. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులైనటువంటి ఇంద్రశోభన్ గారితో. అక్క నమస్తే. సో మీరు చూసే ఉంటారు, బండి సంజయ్కి సంబంధించినటువంటి విషయంలో మీ పార్టీ సహకరిస్తుంది. మీ ముఖ్యమంత్రి సంజయ్ కొడుకును వెనకేసుకొని వస్తూ ఉన్నాడు, సో కాపాడుతూ ఉన్నాడు అంటూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏ విధంగా చూసుకోండి. పచ్చకామరునికి లోకమంతా పచ్చనే కనబడుతుంది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్నది మొన్న కేసీఆర్ సభనాడు తేలిపోయింది, నిన్న ఎవరు సీఎం వాళ్ళ ప్రధానమంత్రి వచ్చినట్టు తేలిపోయింది. కాబట్టి దీని నుంచి ఎట్లయినా బయటపడాలన్న ఉద్దేశంతో మేము బీఆర్ఎస్ ఆల్టర్నేటివ్ రాష్ట్రంలో అని చెప్పే ప్రయత్నంలో భాగంగానే బీఆర్ఎస్ గాయగత్తర చేసి దాన్ని రేవంత్ రెడ్డి గారికి రుద్దాలన్న ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, బీఆర్ఎస్ లో 10 సంవత్సరాలు మీ అధికారంలో ఉంటే ఎంతమంది ఆడబిడ్డల అత్యాచార పట్ల, మానభంగాల పట్ల, అపహరణ పట్ల, ఉమెన్ ట్రాపింగ్ పట్ల, లిక్కర్ విట్ల మీరు ఎన్నడూ స్పందించినారమ్మా? ఎవరైనా మాట్లాడినారా? సోకాళ్ళు మాట్లాడే మహిళలందరూ కూడా వీళ్ళందరిని అడుగుతున్నాను నేను, ఎప్పుడైనా మాట్లాడినారా? మీ ముఖాలకి మీ మొహాలు ఎడున్నాయో కూడా తెలియదు ఎవరికి. మరి అలాంటప్పుడు ఇవాళ లేచి పెద్ద రేష్ కంపల్లాగా రేవంత్ రెడ్డి మీద పడుతున్నారు. ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? ఎస్, ఒక సహాయ మంత్రిగా ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్ కొడుకు పైన ఆరోపణలు వచ్చినప్పుడు ప్రభుత్వం తరపు నుంచి డెఫినెట్ గా డిపార్ట్మెంట్ గా లా అండ్ ఆర్డర్ తన పని తను చేసుకుంటుంది. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, ముఖ్యమంత్రి గారు నిన్న ఆదేశాలు ఇచ్చారు, ఇమీడియట్ గా దీనిపైన ఒక కమిటీ వేయండి, యాక్షన్ తీసుకోండి, ఏం జరిగిందో ఎంక్వైరీ విచారణకి పిలవండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి ఇంతకన్నా ఏం చేస్తారు? హోంమంత్రిని అదే చేస్తారు కదా. కాబట్టి అది వదిలేసి ఇక్కడ రేవంత్ రెడ్డికి ఏం సంబంధం? బండి సంజయ్కి సంబంధం. మీ ఏదైనా ఉంటే బండి సంజయ్తో తెలుసుకోండి. ఎందుకంటే గతంలో బండి సంజయ్ని దింపి కేసీఆర్ ఆయన పదవి ఓడిక కారకుడైన కేసీఆర్ కాబట్టి పలు సందర్భంలో మిమ్మల్ని ఆయన హెచ్చరించి మాట్లాడినాడు. కాబట్టి ఇవాళ అవకాశం వచ్చిందని దాన్ని అందిపుచ్చుకోనిక ఆయన పదే మీరు ఎగిసి పడతారని చెప్పాల్సిన అవసరం. ఫోక్సో కేసు అయినప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి కాకుండా అంటే ఒక కేంద్ర మంత్రి కొడుకుకు సంబంధించిన కేసులో రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియకుండా ఈ వ్యవహారం అంతా కూడా జరుగుతుందా? ఒకటి చెప్తా నేను, ఆరోపణలు వచ్చిన వెంటనే భారతీయ జనతా పార్టీ వాళ్ళు దీన్ని ఏం చేశారు? ఉమెన్ ట్రాఫిక్, హనీ ట్రాఫిక్ అని చెప్పారు. హనీ ట్రాఫిక్ కాదు, ఇది జరగగానే ఇష్యూ ఉందని తెలియగానే అది ఫోక్సోగా రిజిస్టర్డ్ కాగానే ఇప్పుడు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లా. అర్థం కాక దీన్ని ప్రభుత్వం పైకి నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఏది జరిగినా ఏ విషయం అయినప్పటికీ కూడా మేము ట్రాన్స్పరెంట్ గా ఉన్నామని చెప్పడానికి నిదర్శనము నిన్న మేము డీజీపీ గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారు ఎంక్వైరీ కూడా బట్టే తేలిపోయింది. అయితే మీరు ఈ విషయాన్ని కనుక సోషల్ మీడియాలో చూసినట్లయితే ఇక్కడ 2 రకాలుగా ఉంది. అమ్మాయి మేజరా మైనరా? మేజర్ అయితే ఒక రకమైనటువంటి యాక్షన్, మైనర్ అయితే ఇంకొక రకమైనటువంటి యాక్షన్ ఉంది. ఒకవేళ తను మైనర్ అయితే భగీరథ 100% శిక్షార్హుడవుతాడు. మేజర్ అయితే వాళ్ళిద్దరి ఇష్టపూర్వకంగా చేశారా, ఎలా చేశారా అనేది ఎంక్వైరీలో తేలుతుంది. అయితే వచ్చినటువంటి దాంట్లో అక్టోబర్ మంత్లోనే తన పైన ఫస్ట్ టైం అటెంప్ట్ చేశాడన్న దానికి ఆ లెటర్లో ఉంది. తర్వాత నవంబర్ డిసెంబర్లో వేరే ఫామ్ హౌస్లో కలిసినట్టుగా ఉంది. నిజంగానే ఈ అమ్మాయికి పైన తను ఇష్టం లేకుండా తను చేశాడు అనుకుంటే అక్టోబర్లో నీ పైన జరిగిందని నువ్వు గమనించినప్పుడు నువ్వు మళ్ళీ అతను తెరుగు పోతావా? నవంబర్ డిసెంబర్లో తనతో పాటు ఫామ్ హౌస్కి పోతావా? ఎవరమైనా అడుగుతున్నాను నేను. పోయినారు అంటే అర్థమైంది. పోనీ ఆ పిల్లోడు హనీ ట్రాపింగ్ లో ఉన్నాడు అని అనుకున్నప్పుడు ఫస్ట్ టైం ఏం జరుగుతుందో నీకు అర్థమైనప్పుడు సెకండ్ టైం నువ్వు పోతావా? వివిధ దేవాలయాలు, గుళ్ళు, గోపురాలు వాళ్ళతో కలిసిపోతారా? ఆ ఫ్యామిలీతో అంత సన్నిహితంగా మనం ఉంటామా? ఉండం కదా. కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి అంటే చాలా క్లియర్గా, క్లారిటీగా ఇద్దరి పొరపాటు ఉంది, ఇద్దరు తప్పు ఉంది. అది ఎంత ఎవరి మేరకు ఏందన్నది ఎంక్వైరీలో తేలుతుంది. పక్కన అమ్మాయి ఇష్టంతో అయినప్పుడు కూడా అమ్మాయి మైనర్ అక్కడ కనబడుతుంది కదా మనకు. సో అమ్మాయి మైనర్ అయినప్పుడు ఇటువంటి సంబంధించినటువంటి ఆమె ఆరోపించినటువంటి ఈ నేపథ్యంలో సో ఒక పక్కన ఫోక్సో కేసు కదా వర్తించేది కూడా, అమ్మాయి ఇష్టంతో పోయినప్పుడు కూడా ఇదే సంబంధించిన మైనర్ అంటే జనరల్ గా మన చట్టంలో ఏం చెప్తుంది? ఫోక్సో చట్టం అంటే మైనర్ అయితే తనకి నచ్చినా నచ్చకపోయినా ఏ రకంగా జరిగినా కూడా ఆటోమేటిక్ గా అవతల వ్యక్తి దానికి కారకుడు అవుతాడు, తను దోషి అవుతాడు. కాబట్టి ఇందులో 100% అతను శిక్షార్హుడు అవుతాడు. సో ఇవాళ నేను పొద్దున్న చూసినప్పుడు కమిటీ ఆల్రెడీ ఒక ఎస్పీ గారిని వేసినట్టు ఉంది.
తను ద్వారా జరిగింది ఏంటంటే భగీరథ అనేది అందుబాటులో లేడు, తను పరారులో ఉన్నాడని నేను పొద్దుగల చూసినటువంటి వీడియోలో. కాబట్టి డెఫినెట్గా నేనేమంటున్నా అంటే బండి సంజయ్ గారు గతంలో హిందువుల పట్ల ఎవరైనా మైనార్టీలు ఏదైనా జరిగినప్పుడు పెద్ద ఎత్తున లేసుకొస్తున్నారు కదా, ఇవాళ హిందూ బిడ్డనే అన్యాయం జరిగిందని మొరపెట్టుకుంటుంది. మరి నీ కొడుకును ఇవాళ నువ్వు తీసుకొచ్చి తనని మీడియా ముందు ఉంచి ఏం జరిగిందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ కుల్లం కుల్లలో తను నీతిని నిజాయితీని తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. అలా చేయనట్లయితే బండి సంజయ్ ప్రజాప్రతినిధిగా పనికిరాడు, ఒక ఫాదర్గా పనికిరాడు, అయితే ప్రజాప్రతినిధి కూడా పనికిరాడు అన్నది ఈ సమాజం తేలుస్తుంది తనని. ఇంకొక పక్కన బండి సంజయ్ సైతం కూడా ఈ పంచాయతీని తెంపేందుకు 2-3 సార్లు ఆ కుటుంబంతో కూడా భేటీ అయినట్టుగా వార్తలు వస్తాను. ఆమె మైనర్ అని కూడా ఈయనకు తెలుసు. ఇంకొక పక్కన మా ఫ్యామిలీని బెదిరించిండు, నేను కేంద్ర మంత్రిని, మాతో పెట్టుకున్నట్టయితే మేము ఏమైనా చేయగలం అన్నటువంటి ఆ బెదిరింపులకు కూడా పాల్పడ్డట్టుగా కొన్ని వార్తలు వస్తాయి. దీని పట్ల మీ అభిప్రాయం? నేనేమంటానంటే బలమైన వాడు అధికారంలో ఉన్నాడు, ఒక సహాయ మంత్రిగా ఉన్నాడు కాబట్టి అవతల వైపు నుంచి వీక్ ఫ్యామిలీ అన్నప్పుడు కొంత భయం అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ అమ్మాయి నాకు ఇట్లా అన్యాయం జరిగిందని అంటే నేను చూసిన దాంట్లో ఏంటంటే సంగప్ప తన మధ్యవర్తిత్వం వహించి తీసుకెళ్లి బండి సంజయ్ దగ్గర కూర్చున్నట్టుగా ఏదో చూస్తున్నాను, మాట్లాడినట్టుగా. బండి సంజయ్ నిజంగానే కింది నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి కూర్చోబెట్టి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వ్యక్తిగా నువ్వు చేయాల్సింది ఏంటి? తప్పు జరిగితే ఆ 4 గోళ్ల మధ్య ఇద్దరికి బుద్ధి చెప్పి ఉండాల్సింది, సరిచేసి ఉండాల్సింది, దాన్ని సెట్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. 4 గోళ్ల మధ్య వదిలేసి నలుగురిలోకి ఇష్యూ వచ్చినప్పుడు అది ప్రజల సమాజం మాట్లాడుకుంటుంది. ఆ నేపథ్యంలోనే ఇంకా భయపడిపోయి అమ్మాయి పైన కేసు పెట్టినట్టుగా ఇవాళ మాట్లాడుతున్నారు. సో ఉల్టాగా ఈ అమ్మాయి హనీ ట్రాపింగ్ చేసిందని చెప్తున్నారు. దీన్ని ఏమంటానంటే అలా నిజంగానే జరిగిందని తేలినట్లయితే బండి సంజయ్ గారు తన పైన బలాన్ని ప్రదర్శించే విధంగా చేశారంటే డెఫినెట్గా సమాజం అతన్ని ఉపేక్షించదు, ప్రజాప్రతినిధిగా తను పనికిరాడు. తను మోరోవర్ ఒక పార్టీ ప్రెసిడెంట్గా పనిచేశారు. పార్టీ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి నీకే ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు, ప్రజల పట్ల ప్రేమ లేకపోతే మీరు ఈ దేశానికి ఏం చేస్తారు, ఈ రాష్ట్రానికి ఏం చేస్తారు? బేటీ పడావో బేటీ బచావో అని అడుగుతున్నారు కదా, మరి ఏ బేటీని బచావ్ ఇస్తున్నారు? ఇక్కడ బేటా బచావో అన్నట్టున్నది. బేటీ బచావో బంద్ చేసి బేటా బచావో లాగా వచ్చారు ఇప్పుడు. కాబట్టి నరేంద్ర మోదీ గారు చెప్పే వాటికి వాళ్ళ యొక్క ఫాలోవర్స్ కానీ పొద్దున్న లేస్తే భజన బృందం కానీ అది ఫాలో అవుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే నిన్నటి స్టేట్మెంట్ ఎవరైతే ఈ సంబంధించినటువంటి అధికారిని వేశారో ఆమె కూడా చెప్పడం జరిగింది, ఆయన అందుబాటులో లేడు, పరారులో ఉన్నట్టుగా మాకు తెలుస్తా ఉన్నది, ఖచ్చితంగా పట్టుకుంటాం, శిక్షిస్తామని. సో ఏ తప్పు చేయనట్టయితే ఎందుకు పోలీసులకి చిక్కకుండా బయటికి కనపడకుండా ఎందుకు ఉంటున్నాడు అట్లాంటిది అనుకో. ఒక తప్పును సరి చేయడం కోసం మరో తప్పు చేస్తున్నారు. ఫస్ట్ రాగానే సెట్ చేయకుండా హనీ ట్రాపింగ్ అని చెప్పి ఆ తర్వాత ఫోక్సోకి వచ్చి తర్వాత పోలీసులకి లొంగిపోకుండా తను పరారులో ఉన్నాడు జరుగుతుంది అని అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఆ పిల్లోడు చాలా అరగెట్టుగా కనబడ్డాడు. వాడి మానసిక స్థితి కూడా సరిగా లేనట్టుగా కనబడుతున్నది. ఈ వివాదం ఇవాళ కొత్త కాదు. బండి సంజయ్ ఎంపీ అయినప్పటి నుంచి పలు సందర్భాల్లో ఆ పిల్లోడు వివాదంలో ఉన్నాడు. కాబట్టి ఇది సరి అయినది కాదు. ప్రజాక్షేత్రంలో ఉండాలనుకున్న ప్రజాప్రతినిధులకు పిల్లలు అనేది శాపంగా మారకుండా పిల్లలు తన యొక్క తల్లిదండ్రుల యొక్క గౌరవ మర్యాదలు కాపాడాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉందని సందర్భంగా తెలియజేస్తుంది. అది ఎవరైనా ఉండొచ్చు, పార్టీలకు అతీతంగా కేర్ఫుల్గా ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఏ చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో ఇవాళ చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అది తప్పు అని తెలుసుకునే లోపే అది నిజము, అది నిజంగా సత్యమైన అసత్యాన్ని ప్రచారం చేసినప్పుడు సత్యం తెలుసుకునే లోపే అసత్యం అంతా అందరూ తెలిసిపోతుంది. కాబట్టి మనం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉన్నది. దీని పూర్తి బాధ్యత బండి సంజయ్ గారు వహించి ఇమ్మీడియట్గా దీనిపైన ఒక ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఆయన మరింత డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఆయనకు. సో ఎటువంటి అంటే మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, చాలా సందర్భాల్లో సిట్ ఏర్పాటు చేసినప్పుడు కూడా ఆ కేసులు కొలిక్కొచ్చినటువంటి సందర్భాలు కూడా మనకు కనపడలేదు. సో సిట్ వేసి రేవంత్ రెడ్డి ఒక రకంగా తమ పైనకు వచ్చేటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తారు. అందుకోసమే జస్ట్ సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిట్ వల్ల ఉపయోగం ఏమి లేదన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఒక జర్నలిస్ట్ గా రేవంత్ రెడ్డి గారు మహిళల పట్ల ఏంటి అన్నది మాకన్నా ఎక్కువ మీకు తెలుసు. ఒక మహిళని కలిసినప్పుడు తన పలకరించే విధానమైనా చూసే విధానమైనా ఎంత గౌరవప్రదంగా ఉంటుందో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అలాంటప్పుడు ఇవాళ ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే రాజకీయాల కోసం ఇంకొక అమ్మాయిని పనంగా పెట్టి రాజకీయ లబ్ధి పొందేటువంటి క్యారెక్టర్ కానీ వ్యక్తిత్వం కానీ రేవంత్ రెడ్డి గారిది కాదు ఇక్కడ. సో క్లియర్గా ముఖ్యమంత్రిగా హోమ్ మినిస్టర్గా
పూర్తిగా ఇది లా అండ్ ఆర్డర్ పరిధిలోని అంశం కాబట్టి లా అండ్ ఆర్డర్లో వాళ్ళు పూర్తిగా దానిని విచారణ చేసి ఒక కొలిక్కి కేసు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ప్రభుత్వ దృష్టి హోమ్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్తారు. అప్పుడు ఏం ఉన్నటువంటి కేసు పూర్వపరాలను బట్టి అప్పుడు మనకి అసలు ఏందని తెలుస్తుంది. కాబట్టి మీడియా సోదరులు కూడా దీనిని కొంత సమయం పాటించి ఏం జరుగుతున్నదో ఈ సమాజానికి చెప్పే ప్రయత్నం చేయాలంటుంది. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ గురించి అయితే ఇంత చర్చ జరగదు, కానీ ఒక పొలిటీషియన్ యొక్క కొడుకు కాబట్టి ఇది చాలా పెద్ద ఎత్తున ప్రచారం ఉంది. మోర్ ఓవర్ భారతీయ జనతా పార్టీ హిందుత్వకి మేము బ్రాండ్ అంబాసిడర్ అని మాట్లాడుతున్నప్పుడు మరి హిందుత్వ ఒక ఆడబిడ్డకి నష్టం జరిగితే ఎందుకు మాట్లాడతారు? ఇవాళ భారతీయ జనతా పార్టీలో 3 ఆడోళ్ళు తయారైనరు, వాళ్ళు పొద్దున్న లేస్తే ఇతర పార్టీల వాళ్ళ మీద మాట్లాడతారు తప్ప వాళ్ళ పార్టీల ఆరోపణలు వచ్చినప్పుడు సపోర్ట్ చేయరు. మరి దీనికన్నా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక మహిళగా, ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతగా ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది? ఇంకో ఆడపిల్లకి, ఇంకొక మైనర్కి ఇటువంటి దుస్థితి రాదు అని చెప్పేసి కోరుకుంటాను. ఉన్నవాడికైనా లేని వాడికైనా అధికారం ఉన్నా లేకపోయినా చట్టం అందరి దృష్టిలో ఒకటే. కాబట్టి చట్టం ఎవరికి చుట్టం కాదని మేము చాలా క్లారిటీగా ఉన్నాము. జరిగినటువంటి వాటి పట్ల అతను నిజంగానే ఫోక్సోకి అర్హుడై మైనర్ బాలిక పైన అతను ప్రెజర్ చేసి ఆ అమ్మాయిని కనుక ఇబ్బంది పెట్టి జరిగినట్లయితే తప్పకుండా అతను ఫోక్సో యాక్ట్ ప్రకారంగా శిక్షకు 100% అర్హుడవుతాడు. తన పైన ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. దీనికి నైతిక బాధ్యత బండి సంజయ్ గారు వహించాలి. సో మొత్తానికి ఈ సంబంధించినటువంటి వ్యవహారంలో ఖచ్చితంగా దోషిగా తేలినట్టయితే ఉంటే చట్ట ప్రకారం అంటే ఫోక్సో కేసుకి ఏవైతే చట్టాలు ఉంటాయో, ఎట్లాంటి సెక్షన్స్ అయితే ఉంటాయో వాటి పరంగా ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. దీంట్లో ఎవరున్నప్పటికీ కూడా అంటే బండి సంజయ్ ఉన్నప్పటికీ ఇంకా రాజకీయ ప్రోద్బలంతో ఇంకా ఎంత తప్పించుకోవాలన్నటువంటి ఒక ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఊరుకున్నటువంటి పరిస్థితి లేదు. దానికోసం అని చెప్పేసి అంటే ఆడపిల్లల పట్ల తనకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటో నిరూపించుకునేటువంటి అవకాశం కూడా ఉన్నది. గతంలో కూడా ఆడపిల్లలకి ఏమైనా అన్యాయం జరిగినట్టయితే వ్యతిరేకించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ సిట్ ఏర్పాటు చేసి ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నటువంటి ఉద్దేశంతో సిట్ను ఏర్పాటు చేయడం జరిగింది. కావాలని చెప్పేసి కూడా ఒక బురద రాజకీయాలు చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. సో ఇక్కడ బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒకే గూటి పక్షులు అన్నటువంటి తీరుగా మాట్లాడుతూ ఉన్నటువంటి ఈ తీరు సరైనటువంటి విధానం కాదనేది ఇంద్రశోభన్ గారు అయితే తెలియజేస్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.